ఏ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కంట్రిబ్యూట్ టు దిస్ ఇన్ఫర్టిలిటీ అండి. సో మనము అన్లెస్ అంటిల్ వి చేంజ్ దట్ షెడ్యూల్, అంటే ఆ వర్క్ షెడ్యూల్ని మార్చుకోవటమో, లేకపోతే అంటే తనకు ఫ్లెక్సిబుల్గా ఉన్నటువంటి వర్క్ షెడ్యూల్ని ఆఫ్ చేసుకోవడమో, లేకపోతే ఈ ఫర్టిలిటీ అనేది మనము పేషెంట్స్లో చాలా వరకు కూడా సక్సెస్ చేయలేము అన్లెస్ అంటిల్ వీ హ్యావ్ టు గో ఇన్ ఫర్ ఐయుఐ సైకిల్స్ కానీ ఐవీఎఫ్ సైకిల్స్ కానీ వెళ్ళాల్సి ఉంటుంది. మరి ఇలాంటి వాళ్ళు ఎందుకు కన్సీవ్ చేసుకోలేకపోతున్నారు అనేది టార్గెట్ చేస్తూ నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నానండి. యూజువల్గా వీళ్ళ షెడ్యూల్స్ నైట్ ఉంటాయి. మన సర్కేడియన్ రిథమ్ అనేది, మన స్లీప్ ఎప్పుడు కూడా సన్సెట్తో మన యాక్టివిటీ తగ్గిపోతుంటుంది, మన ఎనర్జీ ప్రొడక్షన్ తగ్గిపోతుంటుంది. సో మనము ఇన్యాక్టివ్ అయిపోతాం. సో మనం ఆ స్లీప్ సైకిల్ని ఫాలో అవ్వటం వల్ల గ్రోత్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ గ్రోత్ హార్మోన్ మెయిన్గా మనం మార్నింగ్ నుంచి ఏదైతే వేర్ అండ్ టేర్ని మనము గ్యాదర్ చేసుకుంటామో దాన్నంతా కూడా